Hi friends, how are you? I am back. I have already give the introduction towards frequency modulation. Today I am going to explain the derivation for the frequency modulation. As of now friends, I have explained only in English, but from today onwards I will use my mother tongue Telugu to explain the chapters in the preceding class also. So the topic for today is frequency modulation. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం డెరివేషన్కి వెళ్తే నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ ప్రీవియస్ క్లాస్లో ఇచ్చాను. ఏదైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ క్లాసెస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ డెరివేషన్ టుడే. కన్సిడర్ ద మెసేజ్ సిగ్నల్ కన్సిడర్ చేయాలి. ఏఎం కాస్ 2πfm ఇంటూ టీ. ఇది మన మెసేజ్ సిగ్నల్, మనం తీసుకునే మెసేజ్ సిగ్నల్. అండ్ నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే వేరియేషన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు ది యాంప్లిట్యూడ్ ఇన్ ద మెసేజ్ సిగ్నల్. ఎఫ్ఐ అనేది వేరియేషన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్, అంటే ఫ్రీక్వెన్సీ క్యారియర్లో ఉన్న వేరియేషన్ ఎఫ్ఐతో ఇండికేట్ చేస్తారు. ఎఫ్సి అనేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఆర్ మైనస్ కేఎఫ్ ఇంటూ ఎంఆఫ్టీ అనేది ఎంఆఫ్టీ అనేది ఫ్రీక్వెన్సీ డీవియేషను. ఈ డీవియేషన్ వల్లే ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. ఈ డీవియేషనే మెసేజ్ సిగ్నల్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ కేఎఫ్ ఇంటూ ఎంఆఫ్టీ. అండ్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుందంటే యాంప్లిట్యూడ్ అనేది పీక్ అయి ఉండాలి, పాజిటివ్ పీక్ అయి ఉండాలి. అప్పుడు ఎఫ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ప్లస్ కేఎఫ్ ఇంటూ ఏఎం. మినిమం ఎప్పుడు మినిమం అవుతుంది? యాంప్లిట్యూడ్ నెగిటివ్ పీక్ అయినప్పుడు ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి మైనస్ కేఎఫ్ ఇంటూ ఏఎం. ఈ రెండు రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది వేరీ అవుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. టుడే మై డిస్కషన్ ఈజ్ అబౌట్ టైమ్ డొమైన్ ఈక్వేషన్. ఈరోజు టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎఫ్ఎం సిగ్నల్ గురించి తెలుసుకుందాం. కన్సిడర్ ద క్యారియర్ విచ్ ఈజ్ యాంగిల్ మాడ్యులేటెడ్. నేను ఆల్రెడీ చెప్పాను, frequency modulation is also nothing but an angle modulation. Angle consists of both frequency as well as phase. ఫ్రీక్వెన్సీ కానీ వేరీ అయితే యాంగిల్లో దాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు. ఫేస్ కానీ వేరీ అయితే దాన్ని ఫేస్ మాడ్యులేషన్ అంటారు. సో మనం కన్సిడర్ యాంగిల్ మాడ్యులేట్ అయింది అనుకుందాం. ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ టీటా ఆఫ్ టీ, వేర్ టీటా ఆఫ్ టీ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్, యాంగిల్ ఆఫ్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్, the instantaneous frequency of the above signal. We know that మనకేం తెలుసు, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు d phi by dt, యాంగులర్ డిస్టెన్స్, చేంజ్ ఇన్ యాంగులర్ డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు d theta by dt. ఒమేగాని మనం ఎలా రాసుకోవచ్చు? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఇక్కడ f ఈజ్ నథింగ్ బట్ fi బికాస్ ఇట్ ఈస్ మాడ్యులేటెడ్ ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. సో యూఆర్ కన్సిడరింగ్ f as fi అనుకున్నాము. సో 2πfi is equal to d theta by dt. సో fi, ఫ్రమ్ దిస్ fi ఎలా రాసుకోవచ్చు? fi is equal to 1 divided by 2π into d by dt of theta of t. సో సిమిలర్లీ theta of t ఎలా రాసుకోవచ్చు? theta of t is equal to integrate on both sides, you will get theta of t. Integrate on both sides, theta of t is equal to 2π into integral of fi of t dt. fi of t అనేది ఏంటి? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. fi is equal to fc ప్లస్ kf ఇంటూ m of t dt. సో ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేస్తే theta of t is equal to 2π fc అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ dt is t. సిమిలర్లీ 2π kf ఇంటిగ్రేషన్ ఆఫ్ m of t dt. సో ఈ theta of tని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ 2π fct ప్లస్ 2π kf ఇంటిగ్రల్ ఆఫ్ m of t dt. దిస్ ఈజ్ టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్. సింగిల్ టోన్ మాడ్యులేషన్. సింగిల్ టోన్ అంటే దట్ ఈస్ నథింగ్ అంటే ఏంటంటే ఒక మెసేజ్ని కానీ తీసుకుంటే దాన్ని సింగిల్ టోన్ అంటాము. మల్టిపుల్ మెసేజెస్ తీసుకుంటే దాన్ని మల్టీ టోన్ అంటాము. మనం ఓన్లీ వన్ మెసేజ్ తీసుకుంటున్నాం కాబట్టి సింగిల్ టోన్ మాడ్యులేషన్.
మనం ఆల్రెడీ కన్సిడర్ చేస్తున్నాం m of t is equal to am cos 2 pi fm into t. సో s of t is equal to ac cos 2 pi fct plus 2 pi kf integral of substitute m of t in the time domain equation. m of t ని టైమ్ డొమైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 pi kf integral of am cos 2 pi fm into t dt that is equal to ac cos 2 pi fct plus 2 pi kf am integral of cos 2 pi fm into t. Integral of cos is nothing but sine. So sin 2 pi fm into t divided by 2 pi fm. 2 pi cancel. Then ac cos of 2 pi fct plus kf am by fm. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. kf am is equal to frequency variation, that is delta f. సో delta f divided by fm into sin 2 pi fm into t. సో delta f divided by fm is nothing but beta. బీటా అనేది ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇండెక్స్. బేస్డ్ అపాన్ బీటా ద్వారానే అది విచ్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ మనం చెప్పగలము. నెక్స్ట్ ప్లేస్లో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. s of t is equal to ac cos 2 pi fct plus beta sin 2 pi fm into t. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఆల్సో రెండు టైప్స్గా క్లాసిఫై చేసుకున్నారు. నారో బ్యాండ్ ఎఫ్ఎం, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. మాడ్యులేషన్ ఇండెక్స్ చెప్పాను కదా, బీటా వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కూడా 2 టైప్స్గా డిపెండ్ అయింది. బీటా అనేది లెస్ దాన్ 1 ఉంటే దాన్ని నారో బ్యాండ్ ఎఫ్ఎం అంటారు. బీటా అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే అది వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటారు. మనం ప్రస్తుతానికి ఈ క్లాస్లో నారో బ్యాండ్ ఎఫ్ఎం వరకు డిస్కస్ చేద్దాం. నారో బ్యాండ్ ఎఫ్ఎం అంటే ఏంటి? బీటా అనేది లెస్ దాన్ 1. సో ద టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ ది, మనం ఆల్రెడీ వీ నో దట్ ద టైమ్ డొమైన్ ఈక్వేషన్, ఇక్కడ వచ్చిన టైమ్ డొమైన్ ఈక్వేషన్ s of t is equal to ac cos 2 pi fct plus beta sin 2 pi fm into t. సో టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఏమైంది? s of t is equal to ac cos 2 pi fct plus beta sin 2 pi fm into t. సో మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే, ఇది ఎలా ఉందంటే cos of a plus b. సో cos a cos b minus sin a sin b. సో s of t is equal to ac cos 2 pi fct cos of beta sin 2 pi fm into t minus sin 2 pi fct into sin beta 2 pi fm into t. సో మనం ఈ ఫార్ములా ద్వారా ఈ ఈక్వేషన్ని, అదే టైమ్ డొమైన్ ఈక్వేషన్ని ఎవాల్యుయేట్ చేసాము. తర్వాత బీటా అనేది లెస్ దాన్ 1. సో కాస్ ఆఫ్ సంథింగ్ అండ్ బ్రాకెట్లో ఉన్నది మొత్తం లెస్ దాన్ 1. సో కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ టు కాస్ ఆఫ్ టీటా. టీటా లెస్ దాన్ 1 అంటే, టీటా అనేది వెరీ స్మాల్ అనుకుంటే, టీటా అనేది 0 అనుకోండి, అప్పుడు కాస్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తం ఈజ్ అప్రాక్సిమేట్గా ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేసుకున్నాం. సిమిలర్లీ సైన్ ఆఫ్ బీటా సైన్ 2 pi fm into t. బీటా సైన్ 2 pi fm into t, ఇక్కడ బీటా లెస్ దాన్ 1. సో ఇదంతా టీటా అనుకుంటే సైన్ ఆఫ్ టీటా వేర్ టీటా లెస్ దాన్ 1. టీటా లెస్ దాన్ 1 అంటే సైన్ 0 అనుకుంటే ఇక్కడ టీటా 0 అయింది. సైన్ 0 ఏమైంది? 0 అయింది. 0 ఈజ్ నథింగ్ బట్ టీటా. సో సైన్ ఆఫ్ టీటా యూ హ్యావ్ టు అప్రాక్సిమేట్లీ కన్సిడర్ యాజ్ టీటా. సో సైన్ ఆఫ్ బీటా సైన్ 2 pi fmtని ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే ఓన్లీ టీటాగా కన్సిడర్ చేసుకుంటాం. సో ద ఈక్వేషన్ ఎలా మోడిఫై అయిందంటే s of t is equal to ac cos 2 pi fct minus ac cos 2 pi fct into beta sin 2 pi fm into t. సో ఇది ఎలా ఉంది? ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే 2 sin a sin b. 2 లేదు కాబట్టి 2తో యాడ్ చేసి డివైడ్ చేసాము. 2 sin a sin b ఈజ్ నథింగ్ బట్ cos a minus b. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాము. ఈ ఫార్ములా 2 sin a sin b ఫార్ములా మనకు తెలుసు, cos a minus b minus cos a plus b. సో s of t is equal to ac cos 2 pi fct minus ac beta by 2 sin a, that is 2 sin 2 pi fct into sin 2 pi fm into t. సో దాన్ని ఎలా రాసుకుంటున్నాము? ac beta by 2 into cos 2 pi fc minus fm into t minus cos 2 pi fc plus fm into t. ఈ ఈక్వేషన్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇట్ వాస్ సిమిలర్ టు
మాడ్యులేషన్ ఈక్వేషన్, దట్ ఈస్ ఏఎం మాడ్యులేషన్. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఏఎం మాడ్యులేషన్ గురించి చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ క్లాస్ని రిఫర్ చేయండి. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ సిమిలర్ టు ఏఎం మాడ్యులేషన్. సో ద స్పెక్ట్రమ్ ఆఫ్ narrow band FM spectrum is AC cos 2 pi FCT minus AC beta by 2 cos 2 pi FC minus FM into T plus AC beta by 2 cos 2 pi FC plus FM into T. ఆల్రెడీ దీన్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏసీ కాస్ 2 pi FCTని e పవర్ jθ ప్లస్ e పవర్ మైనస్ jθ డివైడ్ బై 2 దాన్ని స్పెక్ట్రంలో ఎలా ఎవాల్యుయేట్ చేయాలో కూడా లాస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేశాను. సో ఏసీ కాస్ 2 pi FCTని ఎలా రాసుకోవచ్చు అంటే AC by 2 మ్యాగ్నిట్యూడ్ AC by 2 ఎట్ ద ఫ్రీక్వెన్సీ FC దగ్గర. సిమిలర్గా మైనస్ FC దగ్గర కూడా AC by 2 మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సిమిలర్గా అప్పర్ సైడ్ బ్యాండ్ లోయర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే FC ప్లస్ FM టర్మ్ అనేది అప్పర్ సైడ్ బ్యాండ్, FC మైనస్ FM అనేది లోయర్ సైడ్ బ్యాండ్. సిమిలర్గా ఈ రెండు టర్మ్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటే AC బీటా బై 4 ఎట్ అప్పర్ సైడ్ బ్యాండ్ FC ప్లస్ FM మైనస్ AC బీటా బై 4 ఎట్ లోయర్ సైడ్ బ్యాండ్ FC మైనస్ FM. సిమిలర్లీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆల్సో మైనస్ FC ప్లస్ FM దగ్గర మైనస్ AC బీటా బై 4, సిమిలర్లీ మైనస్ FC మైనస్ FM దగ్గర ప్లస్ AC బీటా బై 4. ఇఫ్ యూ కంపేర్ మీరు కానీ నారో బ్యాండ్ FM మ్యాగ్నిట్యూడు స్పెక్ట్రము వైడ్ బ్యాండ్ స్పెక్ట్రము కంపేర్ చేస్తే సిమిలర్గానే ఉంది. బట్ లోయర్ సైడ్ బ్యాండ్ ఒక యాంప్లిట్యూడు 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అయ్యింది. అదొక్కటే డిఫరెంట్. బట్ ద magnitude of the spectrum, magnitude ante we should not consider sign. If you consider the magnitudes of the spectrum, AM magnitude spectrum as well as narrow band FM magnitude spectrum similar ga unnai. Okay, so power calculations, bandwidth, efficiency is also similar to that of AM. So bandwidth, power calculations, efficiency kuda AM modulation ki సిమిలర్గా ఉంది. సో ప్రాక్టికల్గా నారో బ్యాండ్ FM అనేది యూజ్ అవ్వదు. బికాస్ ఇట్ హ్యాస్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏఎంకి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో నారో బ్యాండ్ FM కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్గా ఇట్ వోంట్ వర్క్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ నారో బ్యాండ్ FM. నెక్స్ట్ క్లాస్లో వైడ్ బ్యాండ్ FM గురించి డిస్కస్ చేస్తాను, దాని యొక్క డెరివేషన్స్ కూడా డిస్కస్ చేస్తాను. బట్ వన్ థింగ్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఈస్ కీప్ ప్రాక్టీసింగ్. షార్ట్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. బిఫోర్ 1 month ఉన్నప్పుడు మీరు కానీ షార్ట్ నోట్స్ కానీ రివిజన్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ ఇట్. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. కీప్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే గేట్ స్టాండర్డ్స్ ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ద్వారానే మనకు తెలుస్తాయి. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఇంకా టైం ఉంటే మీరు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.